నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక గృహ నిర్మాణ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు అనేవి ఫలిస్తాయి. ఇక మకర రాశి వారికి అనుకున్న వ్యవహార లాభం అనేది కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి శుభయోగాల పరంపర అనేది కొనసాగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి పట్టుదలగా ప్రయత్నించండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క మంచి ఆలోచన విధానం వలన అనేక ప్రయోజనాలను చేకూరుతాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు అన్ని విధాలుగా మీకు లభిస్తాయి. అలాగే మకర రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కొత్త మిత్రుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యాల ఏర్పాట్లో నిమగ్నమవుతారు. ఈరోజు కుటుంబంలోనూ గౌరవం, మర్యాద అనేది మీకు పెరుగుతుంది. ఇక ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు అయితే చేసుకుంటారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న ఒత్తిడిల నుండి బయటపడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి రావచ్చు. క్రీడాకారులకు, కళాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు కూడా విదేశీ పర్యటనలు చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను లభిస్తాయి. మహిళలకి ముఖ్యంగా కుటుంబంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారు ఈరోజు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.